రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం వర్ధమానంలో రేవంత్ రెడ్డి ఏ మాట కామాట ఆయన ఏదో చేద్దామన్న తపన ఉన్నది తప్పకుండా. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇంగ్లీషు భాష వస్తుంది రాకుండా అది పెద్ద ఇష్యూ కాదు. ఆయన ఒక పట్టుదల కనబడుతుంది, ఏదో చెయ్యాలి, నాకు అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోవాలని గట్టిగా ఉంది ఆయనకు. అతను ఆలోచన, అతను మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూస్తే కనుక భవిష్యత్తు తెలంగాణకు కేసీఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లే అది కనబడుతున్నదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 10 సంవత్సరాలు తెలంగాణ నడిచిన వేగం ధృతి అంటాం కదా, అది అప్పుడే వెనక్కిపోయే స్థితిలో ఉండదు. ఆ ఫోర్సు అది ఆ వేవ్ అట్లుంది, అది కంటిన్యూ అవుతుంది, ఆ ధృతి కంటిన్యూ అవుతుంది, దానిలో డోకలే. మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చాలా 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 క్లెవర్ పొలిటీషియన్. 2 రకాలుగా చెప్తున్నాను. మీరు అన్నారు కదా, రేవంత్ రెడ్డి అట్లా ఉండకపోతే, ప్రొయాక్టివ్గా లేకపోతే, తెలంగాణని ముందు తీసుకుపోవాలనే తపన లేకపోతే ఆయన వెనక్కిపోతాడు అనే సంగతి ఆయనకు తెలుసు. రేవంత్ రెడ్డిని కాపాడేది ఓన్లీ తెలంగాణ మాత్రమే. తెలంగాణ మీద ఆయన కొత్తగా ఇప్పుడు ఏదైతే ప్రేమను దాన్ని ఇంకొత్తగా పరిచయం చేసి తెలంగాణను ఓన్ చేసుకొని ముందుకు తీసుకుపోతే తప్ప రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో మామూలుగా అయితే యాక్సెప్ట్ చేయరు. సరే, ఆయనకు కలిసి వచ్చింది ఏమిటంటే 6 నెలల కాలం, దగ్గర ఇంకొక 4 రోజులు పోతే 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలో ఆయన స్టెబిలైజ్ అవ్వడానికి ఎన్నికల రూపంలో ఉండొచ్చు, మిగతా రూపాలలో ఉండొచ్చు, ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ప్రెషర్ పడలే ఆయనకి. వచ్చిన 1 నెల రోజులకు 2 నెలలకు ఎలక్షన్ ఇది స్టార్ట్ అయింది, 100 రోజులకే. ఇప్పుడు 100 రోజులలో అనేటువంటి ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో నేను అనుకోవడము, అందుకే మీరు గమనించండి, రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని ముడిపెట్టుకొని నడుస్తున్నాడు. తెలంగాణను వదిలేసి నడుస్తలేడు. తెలంగాణ అస్తిత్వాన్ని పట్టుకొని దాన్ని ఆసరా చేసుకొని నడుస్తున్నాడు. ఆయనకు తెలుసు, తెలంగాణ అస్తిత్వాన్ని తను సొంతం చేసుకోకపోతే అది బీఆర్ఎస్కో టీఆర్ఎస్కో సొంతం అయితే నష్టం జరుగుతుంది అని ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళ తెలంగాణ గీతం ఉండొచ్చు, తెలంగాణ ఇంకొకటి ఉండొచ్చు, తెలంగాణ చిహ్నం, సరే మంచి చెడులను పక్కన పెడితే దాన్ని గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నాడు, దాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటున్నాడు, దాని ద్వారా నడవాలనుకుంటున్నాడు. అది చాలా అవసరమైనటువంటిది. రెండవది, కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళలాగా కోన్కిస్కలాగా మిగిలాలనేటువంటి ఆలోచన లేదు. నేను రేవంత్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగాడు, మీరు మొదటి లక్ష్యం నెరవేరింది, మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటిది అని అన్న. అంటే పొలిటీషియన్ హంబల్గా ప్రజల దీవెన ఆశీర్వాదం ఉంటే ఏదో సేవ చేస్తానంటాడు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటే తెలుసా, 10 years అని అన్నాడు. కుర్చీ మీద కొట్టి 10 ఏళ్ళు, అంటే 10 ఏళ్ళ దాకా నేనే సీఎం. అంటే రేవంత్ రెడ్డి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఒకటి, ఆయన ఇప్పుడు తెలంగాణని అస్తిత్వాన్ని పూర్తిగా ఆవాహన చేసుకోవడం ఒకటి. 10 ఏళ్ళు నేనే ఉంటాన్నాడు ఆయన. 10 ఏళ్ళు అంటే ఒక ఛానల్లోనే 10 ఏళ్ళు అని అన్నాడు. అంటే ఇది చాలా పెద్ద సంకేతం. ఇది ఒకటే కాదు, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అంత కాంగ్రెస్ పార్టీలో అంత డెమోక్రసీ ఎలక్షన్ అయ్యేదాకా అనౌన్స్ చేయమన్నా కూడా మహబూబ్ నగర్లో నేను ముఖ్యమంత్రి కావాలంటే మీరు మొత్తం మహబూబ్ నగర్ స్వీప్ చేయాలని చెప్పినాడు. అంటే రేవంత్ రెడ్డికి ఒక క్లియర్ టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారం పనిచేసుకుంటూ పోతుంటాడు. ఇవాళ మీరు గమనించండి, మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కూడా ఏం యాక్టివిటీ ఉంది చెప్పండి, రేవంత్ రెడ్డే రివ్యూ చేస్తున్నాడు. అది వ్యవసాయమైనా, అది పరిశ్రమలైనా, పౌర సరఫరాలైనా, లేదా ఇంకొకటైనా. రేవంత్ రెడ్డి తన ముద్ర అనేటువంటిది వేయించడానికి ఈ 6 నెలల కాలం 5 నెలల కాలం అనేటిది ఆయనకు చాలా సహకరించింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మినిస్టర్లందరికీ టార్గెట్స్ ఉన్నాయి. భువనగిరి, నల్గొండ గెలిపించడం అనేది కోమటిరెడ్డి బ్రదర్స్ బిజీ ఉన్నారు. ఖమ్మం గెలుచుకోవడం అనేది తుమ్మల ముగ్గురికి బిజీ ఉన్నారు. ఇట్లా అందరికీ ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్పేసినాడు. పూర్తిగా ఒక గాడిలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసినాడు. నేను అనుకోవడం నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు స్థిరంగా ఉండాలంటే ప్రజలు గుర్తుపెట్టుకునేటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఒక పెద్ద ప్రెషర్ కూడా ఆయన మీద ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రెషర్ తోటి పనిచేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ మీరు గమనించండి, రేపు 1 year మొత్తం ఎలక్షన్లో ఉంటాయి. మళ్ళీ గ్రామ పంచాయతీలు వస్తాయి, పంచాయత్ ఎలక్షన్స్ వస్తాయి ఒక 1-2 నెలల తర్వాత. కాంగ్రెస్ పార్టీ
పంచాయతీ స్థాయిలో ఊరికొచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు తప్ప చాలా వీక్ ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు ఆయనకు మొట్టమొదటి టార్గెట్ ఏమిటంటే ఒక పటిష్టమైనటువంటి పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. ఇప్పటి వరకు మున్సిపాలిటీలలో కానీ పంచాయతీ సమితిలో జిల్లా పరిషత్లలో కానీ అటు నుంచి ఫ్లోర్ క్లాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్లో వచ్చి ఇలా చేరినారు అంతే తప్ప వీళ్ళ ప్రతినిధులు గెలవాలి. ఇప్పుడు ఇట్లా గెలవాలంటే ఫస్ట్ ఆయనకు ఒక పీసీసీ ప్రెసిడెంట్ కావాలి అర్జెంటుగా. ఒక పీసీసీ ప్రెసిడెంట్ని తన ముద్ర ఉన్న పీసీసీ ప్రెసిడెంట్నే పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి ఆయన ఇప్పుడు ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ రావాలి. దానికి కూడా పాత కాంగ్రెస్ కల్చర్ కాకుండా తెలంగాణ అస్తిత్వంతో ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటిది. రెండవది ఇమ్మీడియట్గా గ్రామ పంచాయతీ మండల పంచాయతీసు అదేవిధంగా జిల్లా పరిషత్స్ ఈ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలంటే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువైపు 6 గ్యారంటీలు నిజానికి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆయననే ఒక పెద్ద ఎజెండా పెట్టుకున్నాడు, రైతు రుణమాఫీ అని ఆగస్టులో పని చెప్పినాడు. ఇప్పుడు నిధుల సమీకరణ అనేటువంటిది చాలా పెద్ద పని కాబోతున్నది. అటు రైతు రుణమాఫీకి, ఇటు రైతు బంధుకి, ఇప్పుడు రైతు భరోసాకి, అదేవిధంగా రెగ్యులర్గా నడిచే జీతాలు, పెన్షన్లు, మిగతా వాటికి సంబంధించినటువంటి వాటికి భారీ ఎత్తున అంటే దాని మీద పూర్తి స్థాయి కసరత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వివిధ సోర్సెస్ నుంచి తీసుకురావాల్సి. ఈ 1 year గడిస్తే ఇవన్నీ గాడిలో పడిపోయి మళ్ళీ డిసెంబర్కు పోయే నాటికి రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు, లేదా రేవంత్ రెడ్డి నిలబడ్డా, లేదా తెలంగాణకు అభివృద్ధిని కొనసాగిస్తాడా. తెలంగాణను వదిలేసుకున్న, అభివృద్ధిని వదిలేసుకున్న రేవంత్ రెడ్డి పదవిని వదిలేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అవి రెండింటిని, ఇటు తెలంగాణ అస్తిత్వాన్ని అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిని కూడా ముందుకు అంటే ఎంతో కాలం మనం పాత ప్రభుత్వాలను తిట్టుకుంటూ ఉండలేము. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఆయన మాట్లాడండి అందరూ ఆయన్ని ఫోర్స్ చేస్తారు. సరే అందరూ వింటుంటారు, ఏం మాట్లాడతాడు అంబేద్కర్, అంత ఆయన గురించి చెప్పుకుంటాడా, నేను అంత కష్టపడి ఆయన ఏం చెప్తాడంటే, ఈ రోజు నుంచి మీరు ఇతరులను విమర్శించే హక్కును కోల్పోతారు. ఇంతకాలం మనము మన అభివృద్ధి జరగకపోవడానికి లేదా మనము బ్రిటిష్ వాడిని నిందించుకుంటూ వచ్చినాం. బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి తిండి లేదు, బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి బట్ట లేదు, బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి స్వేచ్ఛ లేదు, బ్రిటిష్ వాడు ఉన్నాడు కాబట్టి. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా, లేదా ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా, బీఆర్ఎస్లో స్వేచ్ఛ లేదు, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం లేదు, బీఆర్ఎస్ ఉంది కాబట్టి అప్పులైనాయి, బీఆర్ఎస్ ఉంది కాబట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పినారు కదా. ఇవాళ నుంచి మీరు అట్లా అనలేరుగా. ఎందుకు అనలేరంటే మీరు కూడా అవే చేయాల్సి వస్తుంది. మీరు కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక పెద్ద సవాల్గా మారిపోతుంది. వీటిని కనుక మీరు, ఈ సవాల్ని కనుక నిజంగానే విజయవంతంగా ఎదుర్కొని, మీరు చెప్పినటువంటి ప్రజల రాజ్యం, మీరు చెప్పినటువంటి ప్రజాస్వామ్యం, మీరు చెప్పినటువంటి రైతు భరోసా, మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, మీరు చెప్పినటువంటి రుణమాఫీ, ఇవన్నీ ఇచ్చుకుంటూ మీరు చెప్పినట్టు ప్రజల తెలంగాణ కనుక దానికి దారి కనుక మీరు వేస్తే, ఆ దారిలోనే మీరు 10 సంవత్సరాలు నడుచుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ప్రజలు ఎప్పుడైనా కూడా ఎవరు అభివృద్ధి చేస్తే, ఎవరు ప్రజల్లో ఉంటే, ఎవరు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అటువంటి నాయకులని గుండెలకు అద్దుకునే అవకాశం ఉంటుంది. ఆ పని చేయకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ ఆశల్ని వదులుకోవాల్సినట్టు.